హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ ఫోటోషాప్లో ఉన్న ఈ 3D స్పియర్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3D స్పియర్ వల్ల మనకున్న బేసిక్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీకు ఎర్త్ మ్యాప్ అంటే 3D గ్లోబ్ రొటేషన్ ఎఫెక్ట్స్ కొన్ని సైట్స్లో కానీ లేదంటే మొబైల్స్లో చూస్తుంటారు. కానీ ఆ 3D స్పియర్ క్రియేట్ చేయడానికి మనకి ఈ 3D ఆప్షన్ లేకుండా చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది. దానిపైన నేను 3D గ్లోబ్ యానిమేషన్ ఇన్ ఫోటోషాప్ అనే ఒక ట్యూటోరియల్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. కానీ ఇప్పుడు మనకి 3D ప్యానల్ ద్వారా 3D స్పియర్ని క్రియేట్ చేయడం అనేది వన్ స్టెప్ ప్రాసెస్, ఓన్లీ వన్ స్టెప్. టేక్ ది పిక్చర్, కన్వర్ట్ ఇంటూ స్పియర్. ఓకే, ఓన్లీ సింగిల్ స్టెప్. అది ఎలాగో లైవ్లో చూద్దాం. ఓకే, సో క్లోజ్ దిస్ డాక్యుమెంట్. ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని, లేదనుకుంటే డైరెక్ట్గా టేక్ ఏ న్యూ డాక్యుమెంట్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఓకేనా, గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ గ్రే కలర్ తీసేసుకొని సో ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే ఫైన్, ఇట్ లుక్స్ గ్రేట్. సో ఒక పిక్చర్ తీసుకుందాం, ఎనీ పిక్చర్. సో ఇక్కడ మనకి ఇక్కడ చాలా పిక్చర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ పిక్చర్ని తీసుకొని కాపీ, ఇక్కడ పేస్ట్. ఓకే, దీన్ని కన్వర్ట్ చేద్దాం ఎలా. సో ఫస్ట్ స్టెప్, విండోలో 3D ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ వీటిల్లో మనకి ఏది కావాలి, స్పియర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్పియర్. సో సింప్లీ సే క్రియేట్, దట్స్ ఇట్. ఓకే ఫైన్, ఇది వెరీ సింపుల్ ట్యుటోరియల్. ఓకే, ఇప్పుడు నేను ఈ మూవ్ టూల్తో దీన్ని మీరు మూవ్ చేసుకోవచ్చు పైకి ఎలా కావాలంటే అలా. లేదు అనుకుంటే ఈవెన్ దీన్ని రొటేట్ చేసుకొని యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు ఇలా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఏ 3D స్పియర్. సో సెకండ్ ఏంటంటే, ఆల్రెడీ మీ దగ్గర ఒక న్యూ డాక్యుమెంట్ ఉంది, సే ఇలా ఉందనుకోండి న్యూ డాక్యుమెంట్. సో పిట్ టు స్క్రీన్ యూజ్ చేసుకొని ఈసారి ఇక్కడ ఒక పిక్చర్ తీసుకుందాం. ఓకే, సే ఈ 200x200లో ఈ పిక్చర్స్ ఉన్నాయిగా. ఓకే, సో ఇక్కడ చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని సెలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా నేను ఈ డాక్యుమెంట్లోకి తీసుకెళ్తున్నాను. ఓకే ఫైన్. సో కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చాయి కదా, ఇలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. సో టెక్నిక్ ఒకటి ఉందిగా. సో కంట్రోల్-A క్రాప్ చేసేసేయండి. ఓకే, అంటే డాక్యుమెంట్కి బయట ఉన్న పిక్చర్స్ బయట కూడా ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, సో అది రాదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అన్నీ ఈక్వల్గా ఒకే సైజులో వస్తాయి ఇలా. ఓకే, దిస్ ఈజ్ ఎ రైట్ వే. ఫైన్, ఇప్పుడు ఇక్కడ మనకు అన్నీ కూడా సో ఆటో సెలెక్ట్తో సో ఇవన్నీ 1 by 1 సెట్ చేసుకోండి. సో ఇలా అన్నీ 1 by 1 యాడ్ చేసుకొని దీన్ని కూడా 3D స్పియర్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. దాని గురించి ట్యుటోరియల్ నేను యాక్చువల్గా చేయాలనుకున్నాను. సో టేక్ ఇట్, ఇదొకటి. ఓకే, ఇది. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని కంట్రోల్-E. సో దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఓకే, సో దీన్ని నేను మళ్ళీ డూప్లికేట్ తీసుకొని ఫ్లిప్ వర్టికల్, దీన్ని బ్లాక్ అండ్ వైట్ ఇద్దాం. ఓకే, సో బ్లాక్ అండ్ వైట్. ఫైన్, ఓకేనా. సో ఇప్పుడు డాక్యుమెంట్కి అవుట్ సైడ్ ఏమన్నా ఉంటే రివీల్ ఆల్ అనే ఆప్షన్ తెలుసు కదా, రివీల్ ఆల్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని ఇది. ఓకేనా ఫైన్, అంటే మీకు 2 సపరేట్ లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఇప్పుడు నేను స్పియర్ని అప్లై చేస్తాను. విండోస్ 3D, ఇక్కడ స్పియర్ సెలెక్ట్ చేసి క్రియేట్. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని రొటేట్ చేసుకోవచ్చుగా, రైట్. సో మరి ఇక్కడ ఎందుకు ఇంత ఓపెన్ స్పేస్ వచ్చింది అంటే, సో నేను ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోయి సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ని డైరెక్ట్గా ఇంతవరకు ట్రిమ్ చేసేద్దాం. ఓకేనా, సో ఇంతవరకు ట్రిమ్ చేసేసుకొని సో క్రాప్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అప్లై చేసామనుకోండి ఎగ్జాక్ట్గా మీకు ఆ గ్యాప్ అనేది రాదు. ఓకేనా, సో ఇప్పుడు అప్లై చేయండి మళ్ళీ క్రియేట్. ఇప్పుడు చూడండి ఎక్కడ కూడా మీకు ఆ గ్యాప్ అనేది రాదు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అప్లై అయిపోతుంది. ఓకేనా, సో దీన్ని ఇప్పుడు మీరు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు అప్ సైడ్. కంట్రోల్-H అంటే అది మీకు షాడోతో సహా వస్తుంది. సో ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సేమ్ ఇక్కడ ఫిట్ టు స్క్రీన్లో ఈసారి నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ ప్యాటర్న్ క్రియేట్ చేద్దాం. ఓకే, ప్యాటర్న్ అంటే ఎంత, ఒక 100x100తో ఒక ప్యాటర్న్ అంటే తెలుసు కదా, హౌ టు క్రియేట్ ఏ ప్యాటర్న్స్ అనేది ఆల్రెడీ మన ట్యూటోరియల్ చూసాం. సో టేక్ ఎ న్యూ, ఈసారి ఆల్ట్ బ్యాక్ స్పేస్. అలాగే నేను ఈ బ్యాక్గ్రౌండ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని ప్యాటర్న్గా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో డిఫైన్ ప్యాటర్న్. సో మై ప్యాటర్న్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను దీనికి ఎలా. సో టేక్ ఎ న్యూ, ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేసుకొని ఎడిట్లో ఈ ఫిల్ అనే కమాండ్ ద్వారా ఈ ప్యాటర్న్స్లో ఇక్కడ మన ప్యాటర్న్ వచ్చింది. ఓకే,
ఇది ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ కూడా మనం దీనికి సో విండోలో 3D సెలెక్ట్ స్పియర్ క్రియేట్. ఓకే, ఇది ఫైన్. ఇది ఇంకొక మెథడ్ అనమాట. సో మనం క్రియేట్ చేసిన ఇమేజెస్కి ఇలా, అంటే మనకు లోగోస్ వాటికి ఇలాంటి షేప్స్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇలా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అదే మెటీరియల్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మీకు చాలా గ్రేట్ మెటీరియల్స్ ఉన్నాయి వీటికి, కాకపోతే ఆ యొక్క టెక్స్చర్ అనేది పోతుంది. ఓకే, సో ఇది కూడా ఒక మెథడ్. సో ఆల్ట్ కంట్రోల్ జెడ్, ఇదొక మెథడ్. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే, సేమ్ ఫిట్ టు స్క్రీన్లోకి వెళ్ళిపోయి ఫిట్ టు స్క్రీన్. ఓకే, ఈసారి నేను ఇంకొక ప్యాటర్న్ క్రియేట్ చేస్తాను. సే 100/25. ఓకే, 100/25 కాకుండా 100 కాదు, బట్ ఒక 300 తీసుకుందాం. సారీ, 300 పిక్సెల్స్ బై ఇది 25 పిక్సెల్స్ తీసుకొని ఇక్కడ నేను కొంచెం టైప్ చేస్తున్నాను టెక్స్ట్. ఏమని? సో టెక్స్ట్ టూల్తో సో సైజ్ వచ్చి సో ఒక 24తో డిజిటల్, సో లెఫ్ట్ లైన్ ఇచ్చేసుకొని డిజిటల్ విద్య ఫోటోషాప్ సి సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను ఇక్కడ. సో ఇది ఏం చేస్తున్నానంటే, నేను దీన్ని కూడా మనం ప్యాటర్న్గా కన్వర్ట్ చేయొచ్చుగా, రైట్? సో ప్యాటర్న్గా కన్వర్ట్ చేసేసుకొని, అంటే బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేద్దాం. ఎడిట్ డిఫైన్ ప్యాటర్న్. ఈసారి టెక్స్ట్, ఇది టెక్స్ట్ అని నేమ్ ఇచ్చి సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్లో నేను అదే ప్యాటర్న్ ఫిల్ చేస్తున్నాను. సో టేక్ ఏ న్యూ డాక్యుమెంట్. ఈసారి ఇది డిలీట్ చేసేసుకొని ఎడిట్లో సేమ్ ఆప్షన్ ఫిల్. ఈసారి ఈ షేప్ కాకుండా టెక్స్ట్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ప్యాటర్న్ ఫిల్ చేయొచ్చు. సో సారీ, ప్యాటర్న్ అంటున్నా, ఈ స్పియర్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ క్రియేట్ స్పియర్ అంటే ఆటోమేటిక్గా ఈ స్పియర్ ఇలా క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఫైన్. సో ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి స్పియర్స్ని క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు మీకు ఇంకా క్రియేటివ్గా కావాలి అనుకుంటే దీనిపైన మీకు ఇంకా గ్రేడియంట్స్, ఒక సింపుల్ డార్క్ గ్రేడియంట్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు గ్రేడియంట్ కూడా ఇచ్చుకోవచ్చు. దీన్ని బ్యాక్ సైడ్ పంపించేసేయండి ఇట్లా. ఓకే, ఫైన్. సో ఇదొక మెథడ్, అంటే మనం ఇప్పుడు చూసిన గ్రేడియంట్స్లో ఇదొక మెథడ్ యాక్చువల్గా. అలాగే కంట్రోల్ ట్యాబ్ అంటే ఇదొక మెథడ్. ఓకే, సో కంట్రోల్ ప్లస్ ఇదొక మెథడ్. తర్వాత ఇంకొక మెథడ్ ఇది. ఓకే, సో డిఫరెంట్ అంటే ఒక పిక్చర్లో మనం ఫొటోస్ ద్వారా చేసాం. ఇవి యాక్చువల్ ఫొటోస్ అన్నమాట. ఓకే, ఫైన్. 1 ఇది సెకండ్ ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్, ఇది ఫోర్త్ ఆప్షన్. అంటే డిఫరెంట్ వెరైటీస్ స్పియర్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఏ 3D స్పియర్ ఇన్ Photoshop. So thank you very much for watching Digital Vidya series. Have a nice day.